హరే శ్రీనివాస. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రీదేవి ఉపాసన పూజా విధానము. శైలపుత్రి బాల త్రిపుర సుందరి. శైలపుత్రి దుర్గా అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల్లో మొదటి రోజు అయిన ఆశ్వజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలము అంటే కొండ, పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హైమవతి అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారికి శివుని భార్య గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవిని శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్ పార్వతీదేవి అవతారమే శైలపుత్రి. దుర్గా మహిషాసుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తిల పార్వతీదేవిగా వచ్చింది కాబట్టి నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిగా ఆరాధిస్తారు. నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతి, హైమవతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనముపై తిరుగుతుంది. కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించడం, పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఇప్పటికైనా నాశనం అవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ అవమాన భారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దిగి తనువు చాలిస్తుంది సతీదేవి. తనును దాక్షాయిని పేరుతో కీర్తించవద్దని, అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానం అవుతుంది. తర్వాత తిరిగి శివుణ్ణి వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతులకు ఇచ్చిన మాట ప్రకారం వారి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతి, శైలజ, శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. శివమహాపురాణం, దేవీ భాగవతం వంటి ఇతర పురాణాల్లో సతీ పార్వతీదేవుల కథలు మనం చూడవచ్చు. ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రీదేవి నందిపై కూర్చొని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు. లౌకికంగా తండ్రి హిమవంతుడి నుంచి భర్త శివుడు వెతుక్కుంటూ ప్రయాణించింది శైలపుత్రీదేవి. మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుంది ఈ అమ్మవారు. ఉపాసన, అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు. ఇలా మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టుగా చెప్తుంటారు. ఇదే యోగ సాధనకు ప్రథమైనది. శైలపుత్రీదేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత. ఎన్ని జన్మలకైనా శివకుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుణ్ణి వెతికి ధ్యానించి సొంతం చేసుకుని ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తూ ఉంటారు. యోగపరంగా నవరాత్రుల్లోని మొదటి రాత్రి చాలా పవిత్రమైంది, కీలకమైంది. ఈ రాత్రి శైలపుత్రి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుందని అంటారు. ఆశ్వజ శుక్ల పాడ్యమి రోజున ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు. యోగ మార్గంలో ఉన్నవారు ఇంకా ఇంకా ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులను అందుకోవాలని కోరుకుంటారు. అలాంటప్పుడు మూలాధార చక్రానికి అధిష్టాన దేవతైన శైలపుత్రీదేవిని ఉపాసిస్తే సస్వరూప జ్ఞానం పొంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాలను చేరవచ్చు. శైలపుత్రి దుర్గాదేవి అచ్చంగా పార్వతీదేవి. శివమహాపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీదేవిలో నిబిడీకృతమై ఉంది. ఈ సృష్టిలోని ప్రకృతి అంతా ఆమె శరీరంలోనే ఉంది. శైలపుత్రీదేవిది పృథ్వీతత్వం. సందర్భశుద్ధి అయిన గుణం గ్రహణ భేద శక్తులతో ప్రకాశిస్తుంది. ధ్యానం. శైలపుత్రీదేవి మంత్రం లా మా నాలుక పెదాలపై దృష్టి ఉంచి ఈ రెండు పదాలను పలుకుతారు. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢం శూలాధరాం శైలపుత్రి యశస్విని. శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తుంది ఈ అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీశైలం సాంప్రదాయం ప్రకారం సాంబారన్నం, మినపవడలు, రవ్వ కేసరి పానకం అమ్మవారికి సమర్పిస్తారు. దీనికి చిన్న కథ కూడా ఉంది.
ఒకసారి దేవతలు రాక్షసులను జయించలేక మహాదేవిని శరణు కోరారు. అప్పుడు శక్తి స్వరూపిణి శైలపుత్రి అవతారమై దుర్గగా మారి రాక్షసులను సంహరించింది. అందుకే ఆమెను నవరాత్రుల్లో ఆరంభదేవిగా పూజిస్తారు. ఈరోజు భక్తులు ఎక్కువగా జపించే మంత్రం ఓం దేవ్యై నమః శైలపుత్ర్యై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపిస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. చివరిగా మనమందరం కలిసి అమ్మవారిని ప్రార్థిద్దాము. శ్రీ శైలపుత్రి దేవి శరణం మమ. అందరికీ అమ్మవారి ఆశీర్వాదం లభించాలి. ఈ నవరాత్రుల్లో మనకు శాంతి, శక్తి, ఆనందం ఇవ్వాలి. ధన్యవాదాలు. మరుసటి రోజు మరో అమ్మవారి రూపం గురించి తెలుసుకుందాము. జై దుర్గే.